హాయ్ చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ అ హ్యాపీ న్యూ ఇయర్. నాక్షి జీవితం అన్న ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఈ 2021లో ఇంకా అద్భుతమైన పాటలు, స్టోరీస్, అలాగే పప్పెట్ షోస్తో మీ ముందుండి యేసయ్య గురించి బైబిల్ గ్రంథములో అనేకమైన సత్యాలు మీకు బోధించాలని ఆశపడుతున్నాం. మా కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ వందనములు. మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. వి లవ్ యూ. హోప్ టుడే you're going to enjoy the stories. Left, right, left, left, right, left, left, right, left. కంటు నేను వెళ్ళెదన్, యేసయ్య నామమును ప్రకటించెదం. Left, right, left, left, right, left, left, right, left. కంటు నేను వెళ్ళెదన్. Very good. యేసయ్య నామమును ప్రకటించెదం. కుడికైనా ఎడమకైనా నేను తిరగను, యేసురాజుతోనే సాగెదన్. కుడికైనా ఎడమకైనా నేను తిరగను, సాతాను క్రియలను జయించెదను. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. నేను వెళ్ళెదను, యేసయ్య నామమును ప్రకటించెదం. అబ్రహాముకుండే విశ్వాసం, యాకోబుకుండే పట్టుదల, యోసేపుకుండే మంచితనం, మోషేకుండే నమ్మకం. కలిగియుందును నేను కలిగియుందును, యేసురాజుతోనే సాగిపోయేదన్. కలిగియుందును నేను కలిగియుందును, యేసురాజుతోనే సాగిపోయేదన్. కుడికైనా ఎడమకైనా నేను తిరగను, యేసురాజుతోనే సాగెదన్. కుడికైనా ఎడమకైనా నేను తిరగను, సాతాను క్రియలను జయించెదను. ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మరి మీరందరూ కూడా మరి సంతోషంతో ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రోగ్రాంలోనికి మీరు వచ్చారని, మీరందరూ శ్రద్ధతో మా ప్రోగ్రాం చూస్తున్నారని నమ్ముతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన తండ్రి, మా యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. చిన్న బిడ్డలను ప్రేమించి చిన్న బిడ్డల లాంటి వారిదే పరలోక రాజ్యం అని సెలవిచ్చిన నా యేసయ్య, ఈ పిల్లల ప్రోగ్రాం ద్వారా చిన్న బిడ్డలు, వారి తల్లిదండ్రులు నీ మాటలు వింటూ ఉండగా నూతనమైన మార్పు, నూతనమైన తలంపులు, తీర్మానము తీసుకొని 2021వ సంవత్సరము దీవెనకరంగా బిడ్డలకు మీరు అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. పిల్లలు, మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనలను ప్రేమించి ఈ చక్కటి దినాన్ని మనకు దయచేశారు. మరి మనము ఈ నూతన సంవత్సరంలో ప్రభు సన్నిధిలో ఆయన కొరకు నమ్మకంగా జీవించడానికి ఒక మంచి తీర్మానాలు తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా భయంకరమైన మరణాలు వింటూ ఉన్నాం. ఎక్కడ చూసినా భయంకరమైన విపత్తులు కలుగుతూ ఉన్నాయి. అనేక యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అనేకమైన మరణాలు వస్తూ ఉన్నాయి. కానీ దేవుడు మనలను ప్రేమించి ఈ నూతన సంవత్సరం చూసే భాగ్యం ప్రభు మనకిచ్చారు. కాబట్టి మన విశ్వాసముతో దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిపోవాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఎప్పుడూ కూడా మేలు చేస్తాడు. కష్టకాలంలో ప్రభు మనలను ఆదుకొనదగిన సహాయకుడిగా ఉంటారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు వారి విశ్వాస జీవితాన్ని చూచినప్పుడు ఇది మనకెంతో ఆశ్చర్యాన్ని కలుగజేస్తూ ఉంటారు. కాబట్టి గొప్ప భక్తులు, ప్రవక్తలు, నాయకులు, పితరులు విశ్వాసములో పెరిగారు. దేవుని యందు నిరీక్షణ కలిగిన వారిగా ఉన్నారు. ఈ రోజుల్లో
మన పితరులను వారి పరిచర్యను జ్ఞాపకం చేసుకుని దేవుని యందు విశ్వాసం ఉంచి మనం నడుచుకుంటే మనం ఆశీర్వదించబడతాం. ఈరోజు ఒక విశ్వాస వీరుడి గురించి బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకోబోతున్నాం. ఆయన పేరు మీకు తెలిసే ఉంటుంది. మరి ఆయన్ను దేవుడు పిలిచి వృద్ధాప్యములో వాగ్దానం చేశారు. ఏమనంటే, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నారు. ఆయన 25 సంవత్సరములో దేవుని యొక్క సన్నిధిలో మరి వేచి ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన పేరే అబ్రహాం. వెరీ గుడ్. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు నిరీక్షణ కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించి దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు. కాబట్టి అబ్రహామును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. వాగ్దానం చేసిన రీతిగా అబ్రహాముకు ఒక కుమారునిచ్చాడు. ఆ కుమారుడి పేరే ఇస్సాకు, ఐజాక్ అని పిలుస్తారు. ఇస్సాకు తల్లిదండ్రుల ఎడల భయభక్తులు కలిగిన వాడిగా, బాల్యము నుండి నమ్మకస్తుడిగా, దేవుని ప్రేమలో ఎదిగిన వాడిగా ఉన్నాడు. ఇస్సాకు మంచి యవ్వన కాలము వచ్చేసరికి బైబిల్ గ్రంథంలో ఆదికాండము 22వ అధ్యాయములో దేవుడు అబ్రహాముకు ఒక పరీక్ష పెడతాడు. పిల్లలు, మనం కూడా దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఆయన చూచుచున్న దేవుడు. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. అబ్రహామును చూచిన దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలని అబ్రహామును టెస్ట్ చేయటానికి దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాం, ఇప్పుడు నేను నిన్ను చూశాను, నువ్వు చాలా మంచివాడిగా ఉన్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు. అయితే ఇప్పుడు నీవు నాకు ఒక పని చేయాలి. అదేమిటి అంటే, మరి అబ్రహాముతో దేవుడు అన్నారు కదా, నువ్వు బాగా ప్రేమిస్తున్న ఐజాక్ను, ఇస్సాకును నాకు దహన బలిగా ఇచ్చేయాలి అన్నాడు. ఏంటి ప్రభువా, ఐజాక్ని దహన బలిగా ఇచ్చేయాలా? అబ్రహాము బహుశా స్టన్ అయిపోయి ఉంటాడు. దహన బలి అంటే తన చేతులతోనే బ్రతుకుండగానే ఆ కత్తి తీసి అలాగా ఆ బలి ఇవ్వటం అన్నమాట, కట్ చేసేయటం, హాని చేయటం. కానీ ఇది ఎవరు చెప్పారు అబ్రహాంకి? దేవుడే చెప్పారు. అబ్రహాముకి ఇస్సాకుని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చారు. అప్పుడు అబ్రహాముతో దేవుడు ఏమన్నారంటే, అబ్రహాం, నీవు మొరియా అన్న పర్వతాల్లోనికి రా. అక్కడున్న కొండల్లో ఒక కొండ మీద నీవేం చేయాలంటే, నీ కుమారుడికి ఒక బలిపీఠాన్ని కట్టి దాని మీద నీ కుమారుడి నుంచి నాకు దహన బలి ఇవ్వు అంటాడు. అబ్రహాము దేవుని మాట కాదనలేక, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు కాబట్టి తలదించుకొని, ఎస్ లార్డ్, నేను అలాగే చేస్తాను అని చెప్పి ఇస్సాకును తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, నిప్పును తీసుకున్నాడు, గాడిదను కట్టించాడు, పనివారిని పట్టుకుని బయలుదేరి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పిల్లలు, అబ్రహాము హృదయంలో చాలా వేదన ఉంటుంది. అయ్యో, నా బిడ్డ నేను నా చేతులతో నేను చంపేయాలా అని అనుకుంటూ ఒకవేళ ఉన్నాడేమో. ఇంత దుఃఖంతో కూడా ధైర్యంగా నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. అలాగూ వెళ్ళిన తరువాత తను ఏం చేశాడంటే, ఆ కొండ సమీపానికి వెళ్ళిన తర్వాత పనివారును గాడిదను అక్కడ విడిచిపెట్టేసి ఆ యొక్క మొరియా పర్వతాల మీదకి వెళ్తాడు. ఈయన పిల్లలు, ఆ మొరియా పర్వతం ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో, చాలా ఎత్తరగా ఉంటాయి. మరి ఇజ్రాయెల్ దేశం నేను వెళ్ళాను, ఆ పర్వతాలను చూచే భాగ్యము దేవుడు నాకు ఇచ్చాడు. చాలా నాకు ఆనందం వేసింది. ఈ మోషే మరి ఆ సీనాయి పర్వతం వరకు వెళ్ళాడు, అక్కడికి వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడు. మరి ఈ మొరియా పర్వతముల మీదకు ఇస్సాకును తీసుకుని అబ్రహాము ఎక్కుతూ ఉన్నాడు. మరి ఇస్సాకు చేతుల్లో కట్టెలు ఉన్నాయి. ఆ కట్టెలు పట్టుకుని డాడీతో వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ, డాడీ, ఈ కట్టెలున్నాయి, నిప్పున్నాయి, గొర్రెపిల్ల ఎక్కడుంది అని అడుగుతాడు. అబ్రహాము తెలుసు కదా ఆ బలి పశువు ఎవరో. అబ్రహాము, నేను అనుకుంటున్నాను, చాలా వేదనతో అంటున్నాడు కదా, బాధతో దుఃఖంతో. యెహోవా చూచుకుంటాడు.
యెహోవా ఈరే, ఆయన చూచుకున్న దేవుడు. యెహోవా జైరే. తనకు తెలుసు తన బిడ్డను బలి ఇవ్వాలని. కానీ అబ్రాహాం ఎంత విశ్వాసమో చూడండి. దేవుడు చూసుకుంటాడు, నాన్న పద, నువ్వు పద, ఆ కట్టెలు పట్టుకుని పద అని అలాగూ తన కుమారుడని ఇస్సాకును తీసుకుని వెళ్ళాడు. అక్కడ బలిపీఠం కట్టేశాడు. బలిపీఠం కట్టడానికి ఇస్సాకు కూడా సహాయం చేశాడు. అది కట్టిన తరువాత అబ్రహాము ఒక తాడు తీసుకొని ఆ కుమారుడు చేతులు కడుతుంటే, డాడీ వై ఆర్ యు టైయింగ్ మీ, నన్నెందుకు కడుతున్నావు? అప్పుడు అబ్రహాం బహుశా కుమారుడు చెప్పుంటాడు, దేవుడు నాతో మాట్లాడి నిన్నే బలిగా ఇమ్మన్నారు నాన్న. యూనో చిల్డ్రన్, ఇస్సాకు చిన్నతనంలో నుండి దేవుని ప్రేమలో విశ్వాసంలో పెరిగాడు. హిస్టరీ ఏం చెప్తుందంటే, ఇస్సాకును బలి ఇచ్చేసరికి ఇంచుమించు 25 to 37 ఇయర్స్ ఉన్నాయి. అంటే హీస్ గ్రోన్ అప్. తనకు తెలుసు ఇస్సాకు పారిపోవాలంటే అక్కడి నుంచి పారిపోవచ్చు. నో, ఈ బలికి నాకు ఇష్టం లేదు అని పారిపోవచ్చు. కానీ ఇస్సాకు కూడా తండ్రి మాటకు లోబడ్డాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, ఇస్సాకు తండ్రి మాటకు లోబడ్డాడు. ఆ కట్టెల మీద పడుకొని పెట్టిన తర్వాత బలిపీఠం మీద ఇస్సాకును పడుకోబెట్టి అబ్రహాము ఆ కత్తి తీశాడు. ఆ కత్తి ఎత్తినప్పుడు ఎంత వేదన, దుఃఖం అబ్రహాముకుంటుందో. బట్ స్టిల్ దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చాలి అని అబ్రహాము కత్తి ఎత్తి ఆ బిడ్డ మీద వేస్తూ ఉండగా, అబ్రహాం నీ విశ్వాసం నేను చూచాను, నీ బిడ్డ అయిన ఇస్సాకు మీద ఆ కత్తి వేయొద్దు అని చెప్పినప్పుడు అబ్రహాం వెంటనే ఆగిపోయాడు. ఆదికాండము 22వ అధ్యాయము మనం చూచినప్పుడు 11వ వచనం చూస్తే, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచిన. అందుకు అతడు చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమియు చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనపడుచున్నది అన్నాడు. అబ్రహాము గురించి దేవుడు ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడంటే, ఇందు మూలమున, బికాజ్ యు హ్యావ్ హర్డ్ మై వాయిస్, నాకు లోబడ్డావు, నా స్వరం విన్నావు కాబట్టి నీ బిడ్డను, ఈ బిడ్డ మీద నువ్వు చేయి వేయొద్దు అన్నాడు. పిల్లలు, ఈ స్టోరీలో అద్భుతమైన పాఠం మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు నీవు నీ పేరెంట్స్ మాటలకు లోబడుతున్నావా? ఇస్సాకు ఒక గ్రోనప్ యంగ్ బాయ్. తండ్రి బలి ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు పారిపోవచ్చు, కానీ పారిపోలేదు. బికాజ్ అబ్రహాము విశ్వాస జీవితాన్ని కుమారుడని ఇస్సాకు చూచాడు. అండ్ హీ వాజ్ సో ఫెయిత్ఫుల్. ఈరోజు నీవు సండే స్కూల్కి వెళ్తున్నావు, తల్లిదండ్రులు చేసే ప్రార్థన నువ్వు చూస్తున్నావు, ఆలకిస్తున్నావు. యూఆర్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ, యూఆర్ గ్రోయింగ్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ. బట్ ఆర్ యూ ఒబేయింగ్ ద వర్డ్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్? నీ తల్లిదండ్రులకు విధేయత కలిగిన కుమారుడిగా, కుమార్తెగా ఉంటూ ఉన్నావా? ఆ కుమారుడిని బట్టి, ఆ తండ్రిని బట్టి దేవునికి ఘనత కలిగింది. టుడే నిన్ను బట్టి, మీ తల్లిదండ్రులను బట్టి దేవుని నామానికి మహిమ కలగాలి. ఆ విశ్వాసంలో మనం ఎదగాలి అని 2021వ సంవత్సరంలో దేని వైపు మనం చూడకూడదు, యేసు వైపు చూడాలి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. అబ్రహాము అలాగ ఆగిన తర్వాత కన్నులెత్తి చూస్తే ఒక పొదలో గొర్రెపిల్ల ఉంది. ఆ గొర్రెపిల్లను తీసుకొచ్చి బలి ఇచ్చాడు. యెహోవా జైరే, ఆయన చూచుకున్న దేవుడు. యు నీడ్ నాట్ వరీ అబౌట్ యువర్ లైఫ్. ఈరోజు నీ జీవితం గురించి నువ్వు వరీ అవ్వాల్సిన పని లేదు. బికాజ్
జీసస్, గాడ్ ఈజ్ అవర్ ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. నీ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు చేతిలోనికి నీవు అప్పగించబడితే యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్ అండ్ యూ విల్ నెవర్ బీ ద సేమ్. దేవుడు ఇస్సాకుకు ఒక గొప్ప ఆశీర్వాదము కలిగజేశారు. ఇఫ్ యూ ఒబే, గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. నీ ద్వారా నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి రీడ్ యువర్ బైబిల్, ప్రే ఎవ్రీ డే, లివ్ బై ఫెయిత్. విశ్వాసంతో మనం బ్రతుకుదాం. ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయటానికి మనం తీర్మానం తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. హాయ్ children, how are you? My name is Frank. Thank you for meeting you all. I wish you a happy new year. Hi children, happy new year. Hi Frank, how are you? Oh, I'm fine. Thank you. How are you, Dolly? I'm fine, Frank. It's good to see you in this new year. Thank you. You look so cute. Thank you, Frank. Where's Pinky? పింకీ ఏం చేస్తుందో తెలుసా? మరి జార్ఖండ్ వెళ్ళాలి కదా, అందుకు ప్రతి చర్చ్కి వెళ్ళి జార్ఖండ్ పిల్లలకి ఫండ్స్ కోసం పింకీ అడుగుతుంది. Oh, పిల్లలందరూ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. మీ పింకీ చాలా మంచి పని చేస్తుంది. I love Pinky too, but today నేను పింకీని మిస్ అయిపోయాను డాలీ. మరి ఈ సంవత్సరం నీవు దేశై కొరకు ఏం చేయాలనుకుంటున్నావు? నేను ఇయర్ ఏసై కోసం నేను చాలా మందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ గ్రేట్. మరి మనం హెల్ప్ చేయాలి అంటే మనకు యేసయ్య మీద విశ్వాసం ఉండాలి. అవును ఫ్రాంక్. ఓకే, నాకు విశ్వాసం అంటే గుర్తొచ్చింది. ఇంతకీ విశ్వాసం అంటే ఏంటి? నాకు సండే స్కూల్కి చెప్పింది, కానీ నాకు అర్థం కాలేదు ఫ్రాంక్. విశ్వాసం అంటే బైబిల్ వాక్యం ఏం చెప్తుంది అంటే, విశ్వాసము అనునది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము. ఇప్పుడు నీవు గాలిని చూడగలవా? చూడగలను. ఇప్పుడు నీకు మంచి గాలి వస్తుంది కదా? వస్తుంది. చల్లగా ఉంది కదా? ఉంది. మరి గాలిని నాకు చూపిస్తావా? ఇదిగో చూడు. ఏది? చూడు. ఎక్కడ? ఇదిగో ఇక్కడ. ఎక్కడ? వస్తుంది కదా గాలి, చూడు. నీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఏది? ఎక్కడ? అదిగో అక్కడ ఆకులు ఎగురుతున్నాయి కదా. ఓహో, నీవు ఆకుల గురించి మాట్లాడుతున్నావా, గాలి గురించి మాట్లాడుతున్నావా? ఆకులు ఎగిరితేనే కదా గాలి వస్తుంది. ఓ, గాలి వల్లనే కదా ఆకులు ఎగురుతున్నాయి. చూసావా డాలీ? గాలి నీకు కనిపించకపోయినా గాలి ఉన్నది అని నమ్ముతున్నావు కదా? నమ్ముతున్నాను. వెరీ గుడ్. అలాగే యేసయ్య ఆయన రక్షకుడిగా మనకు ఈ భూమి మీదకు వచ్చారు. నీవు నమ్మితే ఆయన నీ జీవితంలో, నా జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారు. అవును ఫ్రాంక్. చూసావా, గాలి అది కనపడటం లేదు, కానీ అది నీకు చల్లదనాన్ని ఇస్తుంది. కానీ నువ్వు గాలి ఉన్నదని నమ్ముతూ ఉన్నావు కదా? అవును ఫ్రాంక్. అలాగే యేసయ్య నీవు నమ్మితే ఆయన నీ హృదయంలోనికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తారు. అదే విశ్వాసం అంటే. థ్యాంక్ యూ ఫ్రాంక్, నాకు చెప్పినందుకు. డాలీ, చెప్పు ఫ్రాంక్. మరి ఒక మంచి పాట పాడవా ఈ న్యూ ఇయర్ లో? ఓకే, నేను పాడతాను. When I am down and oh my soul so weary, when troubles come in my heart burden me, when I am still and wait here in a silence until you come and sit a while with me. You raise me up so I
Thank you, Frank. Very good. Thank you, children. Thank you, Bye-bye. children. Bye-bye. We Bye love you. bye. Love you. God bless you. God bless you. Father Abraham had many sons. Many sons had Father Abraham. I am one of them, and so are you. So let's just praise the Lord right on. Father Abraham had many sons. Many sons had Father Abraham. I am one of them, and so are you. So let's just praise the Lord right on, left on. Father Abraham had many sons. Many sons had Father Abraham. I am one of them, and so are you. So let's just praise the Lord right on, left on, right foot. Father Abraham had many sons. Many sons had Father Abraham. I am one of them, and so are you. So let's just praise the Lord right on, left on, right foot, left foot. Father Abraham had many sons. Many sons had Father Abraham. I am one of them, and so are you. So let's just praise the Lord right on, left on, right foot, left foot, chin up. Father Abraham had many sons. Many sons had Father Abraham. I am one of them, and so are you. So let's just praise the Lord right on, left on, right foot, chin up, turn around. Father Abraham had many sons. Many sons had Father Abraham. I am one of them, and so are you. So let's just praise the Lord right on, left on, right foot, chin up, turn around, sit down. వచ్చినాడు జక్కయ్య జక్కయ్య పొట్టి జక్కయ్య మేడి చెట్టు ఎక్కుచూ చారినాడు జక్కయ్య జక్కయ్య పొట్టి జక్కయ్య అలసిపోయి కొమ్మ మీద వాలినాడు యేసు కొరకు ఎదురు చూచినాడు అలసిపోయి కొమ్మ మీద వాలినాడు యేసు కొరకు ఎదురు చూచినాడు జక్కయ్య పొట్టి జక్కయ్య జక్కయ్య పొట్టి జక్కయ్య కన్నులెత్తి చూచినాడు యేసయ్య ఇంటికి దిగి రమ్మన్నాడు యేసయ్య కన్నులెత్తి చూచినాడు యేసయ్య ఇంటికి దిగి రమ్మన్నాడు యేసయ్య పరుగున దిగి వచ్చినాడు జక్కయ్య పరుగున దిగి వచ్చినాడు జక్కయ్య యేసయ్యను చేర్చుకొనే జక్కయ్య యేసయ్యను చేర్చుకొనే జక్కయ్య జక్కయ్య పొట్టి జక్కయ్య జక్కయ్య పొట్టి జక్కయ్య జక్కయ్య పొట్టి జక్కయ్య పిల్లలు, మరి గడిచిన మంత్ నుంచి మీకు తెలియజేస్తున్నాం. మా ప్రోగ్రాంలో బిగినింగ్ ఎండ్లో కూడా మీకు చూపిస్తున్నాం. ఇక్కడ లవ్ ఇన్ యాక్షన్, చైల్డ్ టు చైల్డ్, ఇది ఒక గిఫ్ట్ ప్యాక్. మరి మీలో చాలామందికి అర్థమైంది, కొంతమందికి అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఈ లవ్ ఇన్ యాక్షన్, చైల్డ్ టు చైల్డ్ అన్న ఈ గిఫ్ట్ ప్యాక్ ఎలాగో వచ్చిందో ఒక 2 మాటలు మీకు చెప్తాను. ఈ కాన్సెప్ట్ మరి లాస్ట్ ఇయర్ ప్రారంభించాం. ఎలాగంటే ప్రతి చైల్డ్ కూడా 1 రూపీ సేవ్ చేసి వాటన్నింటినీ కూడా ఇయర్ ఎండింగ్లో మరి సండే స్కూల్కి తీసుకొచ్చినప్పుడు మరి ఇవన్నీ ఎవరు ఎంత ఇస్తే అది తీసుకొని జార్ఖండ్లో ఉన్న పిల్లలకు ఒక్కొక్కరికి 400-500 రూపీస్ గిఫ్ట్ ప్యాక్ ఒకటి తయారు చేసి లాస్ట్ ఇయర్ ఇచ్చాం. లాస్ట్ ఇయర్ వారికి బ్లాంకెట్స్, టూత్పేస్ట్, బ్రష్,
టాయ్స్, బిస్కెట్స్, ఇలాంటివన్నీ కొన్ని ఐటమ్స్ వారికి ఇవ్వటం జరిగింది. మరి చాలామంది చర్చెస్లో పిల్లలు 1 రూపీస్ సేవ్ చేసి, మా చర్చ్లో అయితే ఎవ్రీ వీక్ పిల్లలు వారు తీసుకుని వచ్చి సండే స్కూల్ టీచర్కి ఇస్తూ, మరి ఆ యొక్క ఎవ్రీ ఇయర్ కూడా ఇది టోటల్ అమౌంట్ తీసుకోవటం జరిగింది. లాస్ట్ ఇయర్ చాలామంది పిల్లలకు మేము ఇచ్చాం. నేను అలాగే నాతో టీము కొంతమంది వచ్చారు, శామ్ బెన్నీ అంకుల్, అలాగే మిస్పా విజయ్ కుమార్, ఇంకా కొంతమంది బ్రదర్స్, ప్రకాష్ అంకుల్, లివింగ్స్టన్ అంకుల్ అని కొంతమంది మాతో కలిసి పనిచేశారు. అలాగే పిఠాపురం నుండి, అమలాపురం నుండి కొన్ని చర్చెస్ వారు కూడా సపోర్ట్ చేశారు. కాకినాడలో చాలామంది సపోర్ట్ చేశారు. చర్చెస్ ద్వారా వారు లవ్ ఆఫరింగ్ని ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడే ప్యాక్ చేసి, ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేసి జార్ఖండ్లో ఉన్న పిల్లలకు తీసుకెళ్ళి మేము పంచడం జరిగింది. ఆ గిఫ్ట్ ప్యాక్స్నే మీ అందరికీ కూడా మా ప్రోగ్రాంలో ఫ్రంట్ అలాగే బ్యాక్, మా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అవి చూపించడం జరిగింది. ఈ ఇయర్ కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా వాటిని తయారు చేస్తున్నాం. జనవరి ఎండింగ్ కల్లా ఇది పూర్తి చేసి జాన్ ఎండింగ్లో ఇవన్నీ కూడా అక్కడికి పట్టుకెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఇవన్నీ మేము ఇప్పుడు కలెక్ట్ చేసి, మరి అవకాశం ఉంటే ఇక్కడ ప్యాక్ చేస్తాం, లేకపోతే అక్కడే వాటిని కొని పిల్లలకి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం వారికి స్కూల్ బ్యాగ్స్ కావాలి అని అడుగుతున్నారు. అలాగే వారికి కొన్ని పెన్సిల్స్, అలాగే స్కేల్స్, కావాల్సిన కాంపోస్ బాక్సెస్ ఇవన్నీ అడుగుతున్నారు. పిల్లలు మనకు యేసయ్య అన్నీ ఇచ్చారు, మరి మనం కూడా వీటిని పొందుకొని ఇతరులకు ఇవ్వటం అన్నది మనం నేర్చుకోవాలి. క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ అ గిఫ్ట్. జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్. కాబట్టి మీరు ఎవరైనా ఇన్స్పైర్ అయితే యూ కెన్ కాంటాక్ట్ టు అవర్ నెంబర్స్. యూ విల్ బీ ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. మరి గత సంవత్సరం చాలామంది ముందుకు వచ్చారు. ఈ సంవత్సరము కూడా చాలామంది రావాలని మేము ఆశపడి ఇది తెలియజేస్తున్నాం. కొద్దిమంది అంటున్నారు, అన్న మీరు గిఫ్ట్స్ పంచుతున్నారంట, మా చర్చ్కి కూడా ఇవ్వండి అని అడుగుతున్నారు. మీ చర్చ్కి ఇవ్వటం కాదు, మీరిస్తే మనం అందరం కలిసి తీసుకెళ్ళి లేనంటి బిడ్డలకు మన యొక్క దేశంలో అదర్ సైడ్ ఆఫ్ అనదర్ స్టేట్, నార్త్ ఇండియా సైడ్ ఇవ్వటానికి ఇది ఎంతో కూడా దీవెనకరంగా ఉంది. లాస్ట్ ఇయర్ దీన్ని స్టార్ట్ చేసాం, దేవుడు దీవెనకరంగా జరిగించారు. ఈ ఇయర్ ఇంకా ఎక్కువ మందికి నియర్లీ 3000 గిఫ్ట్స్ రేస్ చేయాలని ఆశపడుతున్నాం. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు సపోర్ట్ us and give a helping hand to reach the unreached children. God bless you. Miracle worker, promise keep, light in the darkness, my God, that is who you are. Thank you for watching our program. Our address is Reverend J. Deep Kumar Ganta, door number 3-284/1, Ramaswaram, Kakinada 6. Phone number is 984-8188-634, 984-8820-836. Thank you. God bless you.